వెలిగించును, లోకములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. యేసు చెప్పాడు, all the laws can be summed up in one or two. అయితే ధర్మశాస్త్రం మొత్తం కూడా ఒక రెండు మాటలు మనం చెప్పవచ్చు అన్నాడు. In Matthew chapter 22 మత్తయి సువార్త 22వ అధ్యాయంలో and verse 37, Jesus said, "Thou shalt love the Lord thy God with all thy heart, with all thy soul, and with all thy mind. This is the first and the great commandment, and the second is like unto it, thou shalt love thy neighbor as thyself. On these two commandments hang all the law and the prophets." 37వ వచనం, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని చెప్పాను. Love the Lord thy God with all thy heart, with all thy soul, with all thy mind, and the second is an offshoot of it, which says love thy neighbor as thyself. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. On these two commandments all the laws and the prophets hang. ఈ రెండు ఆజ్ఞల్లో ఈ ధర్మశాస్త్రం అంతా ఆధారపడింది, ప్రవక్తలు ఆధారపడి ఉన్నారు. This is in place in my life. నా జీవితంలో గనుక ఇది ఉన్నట్లయితే I have fulfilled all the laws. ధర్మశాస్త్రం అంతా నేను పాటించిన వాడినే. This gives you the capacity to work in the love and light of God's word. దేవుని వాక్యంలో ఉన్నటువంటి జీవనంలో నడవడం కోసం ఇది నీకు సహాయం చేస్తుంది. So this is my conclusion. కాబట్టి ఇది నా ముగింపు అయినది ఇక్కడ. The active love of God in man's heart అయితే మానవుని హృదయంలో క్రియాత్మకంగా ఉండేటువంటి ప్రేమ అనేది is what empowers you to be free from the curse of the law. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి నువ్వు విమోచించబడడం కోసం నీకు శక్తినిస్తుంది. What redemption does, అయితే విమోచన ఏం చేస్తుంది అనగా creates your spirit. నీ ఆత్మను తిరిగి సృష్టిస్తుంది. It energizes your spirit man. నీ ఆత్మ పురుషునికి బలాన్ని చేకూరుస్తుంది. With divine nature. దైవికమైన స్వభావముతో. That the fruit of the spirit that is mentioned in the Bible may manifest in your life. బైబిల్లో రాయబడినటువంటి ఆత్మ ఫలాలు నీ జీవితంలో కలగడం కోసం చేస్తుంది. Of which love is one. అయితే దానిలో ప్రేమ అనేది ఒకటై ఉన్నది. It is redemption that energizes your spirit with divine nature. దైవికమైన స్వభావంతో నీకు స్వభావాన్ని నీకు ఇచ్చేది ఈ విమోచన మాత్రమే. So we can work in divine light. అయితే దైవికమైనటువంటి జీవంలో నువ్వు నడవగలుగుతావు. Love is God's nature. ప్రేమ దేవుని స్వభావం అయి ఉన్నది. When you are saved, నువ్వు రక్షించబడ్డప్పుడు your spirit man నీ ఆత్మ పురుషుడు is imbibed or inbuilt నువ్వు నిర్మించబడ్డాడు with divine nature. దైవికమైన స్వభావంతో. So you can walk in the love of God. నువ్వు దేవుని ప్రేమలో నడవగలుగుతావు. Thereby being free from the curse of the law. తద్వారా ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించబడతావు. You see how God gave you the remedy? దేవుడి తద్వారా మార్గాన్ని ఇచ్చాడు. He gives you divine nature. దైవికమైన స్వభావాన్ని ఇస్తున్నాడు ఆయన నీకు. Which produces love. దాని ద్వారా ప్రేమ వస్తుంది. And this love for God దేవుని పట్ల ఉన్న ఈ ప్రేమ అనేది enables you to love him with all your heart, with all your mind, with all your soul. నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం కోసం సామర్థ్యం ఇస్తుంది. And to love your neighbor. నీ పొరుగువారిని ప్రేమించగలుగుతావు. By doing this you're keeping the law. ఇలా చేయడం ద్వారా ధర్మశాస్త్రం మొత్తాన్ని పాటిస్తున్నావు నీవు. Outside the purview of the curse of the law. ఆ శాపం యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి వేరుగా ఉంటావు నువ్వు అప్పుడు. We looked at the curse of the fall of man. మానవుని పతనం యొక్క శాపాన్ని చూసాము. We saw the curse of the law. ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని చూసాము. I want to now take you into another very important area. మరో ప్రాముఖ్యమైన ప్రాంతానికి మిమ్మల్ని నడిపిస్తున్నాను ఇప్పుడు. The reason for man's calamity. మానవుని ఆపదలకు ఉన్నటువంటి కారణం. It's called the curse of idolatry. అది విగ్రహారాధన అనే శాపమని పిలువబడుతుంది. The curse of idolatry. విగ్రహారాధన శాపం. Listen to me very carefully because this could be the reason why many of you are still struggling. మీలో చాలా మంది ప్రయాసపడడం కోసం ఇది కారణం కావచ్చును. చాలా జాగ్రత్తగా వింటూ ఉండండి. Idol worship విగ్రహారాధన is the root cause for most generational curses according to the Bible. ఆ బైబిల్ ప్రకారంగా తరాల తరబడి వస్తున్నటువంటి శాపానికి అది మూల కారణముగా ఉంటున్నది. I'm going to show you from the Bible. Go to Deuteronomy chapter 5 now. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం తెచ్చుకుందాం. Now the choice and the decision is yours as to what you will do after you hear this. అయితే ఈ మాట విన్న తర్వాత మీరు ఏం చేస్తారా అనే తీర్మానం మీ చేతిలోనే ఉంటుంది. The Lord, verse 2, the Lord our God made a covenant with us in Horeb.
అయితే దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. Now listen to me now. జాగ్రత్త వినండి. ఇప్పుడు God is talking about a covenant relationship. నిబంధన సంబంధం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. Every born again person or everyone that claims to be born again has entered into a covenant with God based on the blood of Jesus Christ. తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు, నిబంధనలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు రక్తంతో చేయబడినటువంటి ఆ నిబంధనలకు రావడం జరిగినది. Bear that in mind now as we continue to read. దాన్ని మనసులో ఉంచుకోనండి ముందుకు వెళ్తుండగా. Verse 6. 6వ వచనం చూడండి. I am the Lord thy God which brought thee out of the land of Egypt from the house of bondage. ఆ దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించినటువంటి దేవుడను నేనే. Thou shalt have none other gods before me. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. Thou shalt not make thee any graven image or any likeness of anything that is in heaven above, or that is in the earth beneath, or that is in the waters beneath the earth. పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందున్న భూమి అందే కానీ, భూమి క్రిందున్న నీళ్ళ అందే కానీ యుండు దేని పోలికనైనా విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు. Thou shalt not bow down thyself unto them nor serve them, for I the Lord thy God am a jealous God, visiting, underline this, visiting the iniquity of the fathers upon the children unto the third and fourth generations of them that hate me. అయితే వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజించకూడదు. నీ దేవుడని యెహోవా నాగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు దేవుడినై ఉన్నాను. Idol worship, విగ్రహారాధన, this is what God says. దేవుడు చెప్తున్న మాట I ఇది. will visit the iniquity of the fathers upon the children, even unto the third and fourth generation. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుదును. The curse of idolatry విగ్రహారాధన శాపం అనేది doesn't stop with the idolater. అయితే విగ్రహారాధనతో మాత్రం ఆగిపోదండి. It continues to the generations after, even unto the third and fourth generation. విగ్రహారాధన చేసిన వ్యక్తితో మాత్రం ఆగిపోదు కానీ 3-4 తరముల వరకు కొనసాగించబడుతుంది. It keeps ravaging the lives of the people ఆ ప్రజల యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఉంటుంది అది, until covenant people show up in the family to break the hold. అయితే దాన్ని రద్దుపరచడం కోసం నిబంధన ఒక వ్యక్తి ఆ కుటుంబంలో లేవనెత్తబడినంత వరకు. So if there is no man or woman with a covenant in the family, ఆ కుటుంబంలో నిబంధన కలిగినటువంటి ఏ పురుషుడు స్త్రీ that లేకపోతే curse will continue to operate. ఆ శాపం అలాగే పనిచేస్తూ ఉంటుంది The కుటుంబంలో. subject of the curse of idolatry అయితే విగ్రహానికి సంబంధించినటువంటి అంశం అనేది is covenant. అది నిబంధన. You know what God is saying? దేవుడు ఏమంటున్నారు తెలుసా? I am married to you. నేను మీకు వివాహం చేసుకొని ఉన్నాను. How many times has God said to the children of Israel, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నిసార్లు why చెప్పాడు, are you committing adultery? మీరు ఎందుకు వ్యభిచారం చేస్తున్నారని చెప్పి. And when he said that, he was talking about them going after other gods and worshiping other things and following after the cultural ritual practices of the people that they were living in and with. అయితే ఆ మాటలు చెప్తున్న ప్రతిసారి కూడా వారు ఇతరుల దేవతలను దేవుళ్ళని ఆరాధించడం ద్వారాను ఇతరుల వాటికి పూజలు చేయడం విషయంలో తెలియచేస్తూ ఆ విషయాన్ని తెలియచేస్తున్నారు ఆయన. See, because he has cut a covenant, ఆయన నిబంధన ఏర్పాటు చేశారు కాబట్టి, just like any husband would be jealous about his wife. తన భార్య విషయంలో ప్రతి భర్త రోషం గలవాడుగా ఉన్న విధంగా ఒక ప్రశ్న అడుగుతాను. Husbands, talk to me. భర్తలు మాట్లాడండి. If your wife carried the picture of another man that she admired at home in your absence, అయితే మీరు లేనప్పుడు మరొక పురుషుని యొక్క చిత్రాన్ని కలిగి ఉండి నీ భార్య తను చూసి మెచ్చుకుంటున్నట్లయితే would you enjoy that? మీరు దాన్ని సంతోషిస్తారా, ఆనందిస్తారా? But you can't say that if you're not yet married, because she has the right. అతనికి హక్కు ఉంది కాబట్టి వివాహం కాకపోతే మీరు వాళ్ళు చెప్పలేదు, తిరస్కరించలేరు. Is that correct? నిజమేనది. But once you're married, వివాహం కాగానే you have entered into a covenant. ఒక నిబంధనలోకి నువ్వు ప్రవేశించావు. Whatever relationships and attractions you had for anybody else, ఎవరి పట్ల నువ్వు ఎలాంటి ఆకర్షణ కలిగి ఉన్నాను కూడా will సంబంధం have కలిగి to ఉన్నాను కూడా cease on the day you say, I am committed to you for the rest of my life. నా జీవితాంతం నీకు సమర్పించుకొని ఉన్నానని చెప్పిన దినమున ఆ సంబంధం నుంచి నువ్వు బయటకు Because you're రావాలి. making a commitment and you're making a vow. నువ్వు ఒక ఒప్పందం చేసుకుంటున్నావు, ఒక నిబంధన చేసుకుంటున్నావు. Is that నువ్వు. correct? నిజమేనా? God is saying, I treat my relationship with you as a covenant. నా సంబంధాన్ని ఒక నిబంధనగా చేస్తున్నానని And he దేవుడు says, చెప్పారు. I'm a jealous God. నేను రోషము గలవాడని అన్నారు ఆయన. So jealous ఎంత that రోషం if you turn గలవాడంటే your back on me, ఒకవేళ నాకు వెనుతిరిగినట్లయితే not only will I curse you, నేను శపించడం మాత్రమే but కాదు, your children's children
మీ పిల్లలు కూడా and their శపించబడతారు, children వారి పిల్లలు and శపించబడతారు, their children వారి పిల్లలు will శపించబడతారు. continue to remain under that curse. ఆ శాపంలోనే ముందుకు కొనసాగుతారు వారందరూ. Now, get this. గ్రహించండి విషయాన్ని. According to Genesis chapter 15, ఆదికాండం 15వ అధ్యాయం ప్రకారంగా verses 13 to 15 ఆ or 16, 13 నుంచి 16 we వచనాల్లో read about this where it says that the people, the children of Abraham, అబ్రహాం యొక్క సంతానమైన would వారు remain for 400 years under the Egyptian rule, 400 సంవత్సరాల వరకు ఐగుప్తుల పరిపాలన వారు ఉన్నారు. even until the 4th generation. 4వ తరం వరకు ఆ విధంగా జీవించారు. So based on that scripture, కాబట్టి ఆ వాక్యాధారముగా you can see that each generation is 100 years. కాబట్టి ఒక తరానికి 100 సంవత్సరాలు మనం అర్థం So చేసుకుంటాం. this can affect you for hundreds of years. కాబట్టి 100 సంవత్సరాల తరబడి నీకు ప్రభావితం కలిగి ఉండవచ్చు. 4 generations means 400 years. 4 తరాలు అనగా 400 సంవత్సరాలు అయ్యున్నవే. Church, సంగమా, I am positive నేను అనుకూలంగా that there are మాట్లాడుతున్నాను. people here today ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది who are under certain pressures and going through calamities in their life వారి జీవితంలో ఒత్తిడిని లేకుండా విపత్తులు అనుభవిస్తున్న వారు that ఉన్నారు. they are not aware of and they don't know why. అయితే ఎందుకో తెలియదు, ఆ కారణం కూడా తెలియదు వారికి. It is a visitation of God's judgment that came upon your lineage that needs to be consciously broken. అయితే నీ తరంలో వస్తున్నటువంటి దేవుని యొక్క శాపం రోషం తొలగించబడడం కోసము ఒక రద్దుపాటు అని ఒక రద్దు జరగాలి. Matthew chapter 4 and verse 10. మత్తయి సువార్త 4:10 వచనం చూడండి. Jesus answering the devil says, యేసుక్రీస్తు అపవాదితో మాట్లాడుతున్నారు. Him alone, that is referring to God, shall you worship. ఆయనను మాత్రమే సేవింపవలెను అని దేవుని గురించి మాట్లాడుతున్నారు ఆయన. God cannot stand adultery. ఇక వ్యభిచారం విషయంలో దేవుడు ఎంత మాత్రం కూడా Going to సహించరు. God and also going to somebody else. అయితే దేవుని దగ్గర వెళ్ళి అలాగే మరొకరి దగ్గర వెళ్ళడం దేవుడు సహించరు. Elijah the prophet said, ప్రవక్త అయిన ఏలియా How సెలవిచ్చారు, long will you be between two opinions? అయితే రెండు తలంపుల మధ్య మీరు ఎంత కాలం నివసించదురు? If God be God, then worship God. అయితే దేవుడు నిజమైన దేవుడైతే ఆయన ఆరాధించండి. If Baal be God, then worship him. అయితే బయలు దేవుడైతే ఆయనను మీరు ఆరాధించండి. Today you have to make a decision. అయితే ఈ రోజు మీరు తీర్మానం చేసుకోవాలి. If you say you are a child of God నేను దేవుడి బిడ్డని మీరు and చెప్తున్నట్లయితే, you are a son of నేను God దేవుడి కుమారుని and అంటున్నట్లయితే, you are a Christian, నేను క్రైస్తవుని then అంటున్నట్లయితే, every other link with any other form of religion or any other form of relationship with any other God has to come to an end. అన్ని రకాల మతాలతోనూ అన్ని రకాల దేవతలతోనూ విగ్రహానికి సంబంధించిన అన్ని విషయాల నుంచి ఆ సంబంధం నుంచి మీరు బయటకు రావాలి. Exodus chapter 20 verses 3 to 5, he says, I am a jealous God. నిర్గమకాండం 20 3 నుంచి 5 వచనాల్లో చెప్తున్నాడు, నేను రోషము కలవాడను అని. Turn with me to Isaiah chapter 8. యెషయా గ్రంథం 8వ అధ్యాయం తెరుచుకుందాం. I want to show you something that is fearful. చాలా భయం కలిగించే విషయాన్ని మీకు చూపిస్తాను ఒకటి. Remember, church, God is a God of love, దేవుడు ప్రేమ కలిగిన వాడు సంగమా, but God is a God of justice. కానీ దేవుడు నీతి కలిగినటువంటి వాడు. His love will not condone sin. పాపమును ఆయన ప్రేమ ఖండించదు. Where he has to judge and punish, he will judge and punish. ఆయన శిక్షించి ఆ తీర్పు తీర్చవలసిన విషయంలో మాత్రం అలా చేస్తుంటారు. Because love does not tolerate evil. ప్రేమ దోషమును సహించదు. Verse 11 of chapter 8. 8వ అధ్యాయం 10వ The Lord వచనం. spoke to me with his strong hand upon me, warning me not to follow the way of this people. ఈ జనుల మార్గమును నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. Do not call conspiracy everything that these people call conspiracy. అయితే ఈ ప్రజలు ఏదైతే బందుకట్టు కలిగి ఉన్నారో దానిలో మీరు Do not fear what they fear, వారు భయపడి దానికి భయపడకుడి, and do not dread it. దాన్ని బట్టి దిగులు పడకుడి. The Lord Almighty is the one you are to regard as holy. అయితే పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని మాత్రమే నువ్వు He is the ఆరాధించాలి. one you are to fear and he is the one you are to dread. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే మీరు దిగులు పడవలెను. Verse 19. 19వ వచనం When చూడండి. men tell you to consult mediums and spiritists who Appudu. whisper and mutter, should not a people inquire of their God? Why consult the dead on behalf of the living? To the law and to the testimony, if they do not speak according to this word, they have no right, they have no light of dawn. Distressed and hungry, mark those words, distressed and hungry, they will roam through the land. When they're famished, they will become enraged, and looking upward will curse their king and their God. Then they will look toward the earth and see only distress, darkness, and fearful gloom, and they will be thrust into outer darkness. Now listen, వినండి he జాగ్రత్తగా. says,
These are the consequences of following other gods. మిగతా దేవతలను ఆరాధించడం ద్వారా కలుగుతున్నటువంటి ఫలితాలు ఇవి. There will be people that will tell you, let's go to consult familiar spirits or wizards or black magicians. అయితే కర్ణ పిశాచం గల దగ్గర వారికి వెళ్దామని చెప్తున్నటువంటి ప్రజలు ఉంటారు. He says, if you do that, calamity will strike you. మీరు అలా చేస్తే విపత్తు ఆపద వస్తుంది. He says, don't go to those places. ఆ స్థలాలకు వెళ్ళకూడదని సెలవిస్తున్నారు ఆయన. Don't seek their advice and help. వారి సలహాలు మీరు ఆచరించకండి, Listen వెతకకండి. to me, church. వినండి సంగమా. Do not seek the help of those who believe and practice palmistry, జాతకాలు చూసినటువంటి వారిని చెప్తున్న వారి మాటలు మీరు నమ్మకండి. numerology, లేదా సంఖ్యాశాస్త్రం చెప్తున్న వారు, astrology, తర్వాత and any other evil, ungodly, demonic activities. అదృష్ట జాతకాలు చెప్తున్నటువంటి వారు లేదా దురాత్మక సమస్య చెప్తున్నటువంటి విషయాల మాటలు మీరు నమ్మకూడదు. If you look at Deuteronomy chapter 12 verse 29 to 31, ద్వితీయోపదేశకాండ 12వ అధ్యాయంలో 29 నుంచి 30 వచనాలు చూసినట్లయితే, and chapter 17 verses 3 to 4, అలాగే 17వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు God is చూస్తాం. warning his people and says, don't worship the sun, the moon, the stars and the heavenly hosts. అచ్చా సూర్యుని గాని చంద్రుని గాని నక్షత్రం గాని మీరు ఆరాధించకూడదు అని దేవుడు తెలియజేస్తున్నారు But అక్కడ. yet there are many Christians that go around saying, I am Cancer, I am Leo, I am this, I am nonsense. అయితే చాలా మంది క్రైస్తవులు మాత్రం నేను ఒక తేలునై ఉన్నాను, నేను ఒక వృశ్చికంనై ఉన్నాను అని చెప్తున్నారు వారు. You are not that, you are a son of God. నువ్వు అలాంటి వ్యక్తివి కాదు, నువ్వు ఒక దేవుని కుమారుడివై The ఉన్నావు. stars, the moon and the sun do not control your life. నక్షత్రములు కానీ చంద్రుడు కానీ మీ జీవితమును పరిపాలించునవి కావు. In Deuteronomy chapter 18 ద్వితీయోపదేశకాండ 18వ అధ్యాయంలో verse 9 through 12, 9 నుంచి 12 వచనాల్లో he says, don't do these things. ఈ కార్యములు చేయకూడదని సెలవిస్తున్నారు. Do not observe times. మీరు సమయములు కాలములు There పాటించకూడదు. are people in the body of Christ, or they call themselves Christian. క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి కొంతమంది They will look if they have to do something. వారు ఏమైనా కార్యం చేయాలనుకుంటే What is a good day? మంచి దినం ఏదని What is the చూస్తుంటారు. time? ఏది సమయం? It is 9:36 and a half. That's when you have to go in. 9:36 ఆ విధంగా ముందుకు Are వెళ్ళాలనుకుంటారు. you a fool? నువ్వు ఒక వెర్రివాడివా? I said, are you a fool? Are you a child of God or not? నువ్వు దేవుడి బిడ్డవా కాదా? నువ్వు వెర్రివాడిగా There ఉన్నావా? is a basic question you have to answer. నువ్వు సమాధానం చెప్పాలి ప్రధానమైన ప్రశ్నకి. How can you consult timings and days? ఏ విధంగా నువ్వు మంచి శుభ సూచకల కోసం గడియల కోసం ఎదురు చూడగలుగుతావు? When we walk in, మనం we వెళ్తున్నప్పుడు usher the kingdom of God. దేవుని రాజ్యంలోనికి మనం వెళ్తున్నాం. Everything of the devil has to cease. అపవాదికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆగిపోవాలి. It may be a bad time for them, అయితే వారికి అది చెడు సమయం but కావచ్చును. my God can turn what is bad into good. అయితే నా దేవుడు కీడును మేలుగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. God has authority over times. దేవుడు కాలాలపైన అధికారం కలిగి God has ఉన్నాడు. authority over days. తర్వాత రోజులపైన దేవుడు అధికారం కలిగి And ఉన్నాడు. the man of God said, దైవజనుడు సెలవిచ్చారు, stand still, you son. మీరు నిలకడగా నిలబడి ఉండు And కుమారుడా. don't move from the valley of Edgelon. ఎంత మాత్రం ఇక్కడ నుంచి ఈ లోయ నుంచి నువ్వు కదలకూడదని సెలవిచ్చారు. Time was frozen. ఎందుకనగా సమయం ఆగిపోతుంది. Days were frozen. ఆ దినములు ఆగిపోతున్నాయి. Nights were frozen. రాత్రులు కూడా I ఆగిపోయాయి. want you to know అయితే మీరు తెలుసుకోవాలి, that as a son of God, ఒక దేవుడి you కుమారుడిగా have authority over days and nights and timing. రోజుల పైన రాత్రుల పైన సమయం పైన నువ్వు అధికారం కలిగి ఉన్నావు. Don't observe timing. కాబట్టి కాలాలు పాటించకండి. Don't go to the enchanters and the witches, ఆ కర్ణ పిశాచగల వారి దగ్గరికి మంత్రకుల దగ్గరికి వెళ్ళకండి. charmers and consulters of familiar spirits. ఆ ఆత్మలు వివేచించే వారి దగ్గరికి వెళ్ళకండి. All that do these things, ఈ కార్యములు చేసేవారు అందరూ if you are involved in these things, ఈ కార్యాలను పాల్పంచుకుంటున్నట్లయితే God says you are an abomination unto me. నువ్వు దేవునికి హేయమైన వ్యక్తివి అని దేవుడు సెలవిస్తున్నారు. You know what the word abomination means? ఇక హేయమైన మాట తెలుసు, అర్థం తెలుసా మీకు? God hates you. దేవుడు ద్వేషిస్తారు. Not a nice place to be in. మంచి స్థలం కాదది. I said it's not a nice place to be where God hates you. అయితే దేవుడు ద్వేషించడం మంచి విషయం కాదండి. It means detest, అనగా అయిష్టమైన విషయం అది. intense aversion. అనగా తిరస్కరించే విషయం అది. Church, please listen. వినండి సంగమా. In the name of culture ఈ సంస్కృతి అనేటటువంటి and the విషయంలో, excuse of culture, ఈ సంస్కృతి అనే సాకులో many so-called Christians క్రైస్తవులను పిలువబడుతున్న వారు అనేకులు believe, practice and get involved వారు నమ్ముతున్నారు, క్రియల్లోకి వెళుతున్నారు in practices that are abominable to God. దేవునికి హేయమైనటువంటి క్రియల్లోకి వెళుతున్నారు. In the church today, అయితే ఈ రోజుల్లో సంఘములోను there are several people that follow, fear and observe vastu. అనేక మంది కూడా వాస్తుకు భయపడి దానిని పాటిస్తున్న వారుగా ఉంటూ ఉన్నారు. Can I get an amen?
ఆమేన్. Pastor, this brother's name is Mr. Samuel, and he had severe stomach ache, and he was actually thinking that it was appendicitis. But then last week when you released the word, he was instantly healed. But he didn't come up the last week, but now he came here to testify for the glory of God that he is completely and totally delivered by the power of God. Come on, let's celebrate the name of Jesus. Celebrate the name of Jesus. ఆమేన్ హల్లెలూయా ఆమేన్. ఈ సహోదరుడు కొంతకాలంగా తనకి కడుపులో విపరీతమైన నొప్పి ఉండేది. అదే సమస్య మేబీ బహుశా అపెండిక్స్ కావచ్చు అని చెప్పి తను బాధపడుతూ భయపడుతూ ఉన్నారు. పోయిన వారం తన కొరకు మాట విడుదల చేసినప్పుడు తను విశ్వాసంతో ఈ మాటను పొందుకున్నారు. దేవుడు తనని సంపూర్ణంగా స్వస్థపరిచారు. ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. Listen to me. వినండి జాగ్రత్తగా. Oh, but Pastor, you don't know Vastu is a science. పాస్టర్ గారు వాస్తు అనేది ఒక సైన్స్ అండి. Shut up. I said, shut up. It's not science. అది సైన్స్ It కాదండి. originates from another culture, another religion, another whatever, but it is not of God. మరొక సంస్కృతి నుంచి మరొక మతం నుంచి వచ్చింది, దేవుని నుంచి వచ్చినది కాదు అది. The one thing or the one person you fear is God, nobody else. భయపడవలసిన ఒక్క వ్యక్తి ఎవరనగా దేవుడు మాత్రమే, మరెవరు కూడా కాదు. Oh, but you don't know the winds that come through and pass through this window and go through that door will bring evil into the house. అయితే గాలి ఈ కిటికీలోంచి వస్తుంది, ఆ గుమ్మలోకి వెళ్తుంది, ఇక్కడ వెళ్తుందండి, దాని ద్వారా కీడు కలుగుతుంది. I don't care whether it's Vastu, no Vastu, I got nothing to do with that. ఈ వాస్తు ప్రకారం ఉందా లేదా ఆ Because విషయం when నేను I walk పట్టించుకోను. in, నేను అక్కడ వెళ్ళినప్పుడు I am declaring the kingdom of God. నేను దేవుడి రాజ్యాన్ని ఆ స్థలంలో ప్రకటిస్తున్నాను. I'm dedicating it to the glory of God. దేవుని మహిమ కొరకు దాన్ని ప్రతిష్ఠిస్తాను. That's why when a new house is built, అందుకోసమే కొత్త ఇల్లు కట్టినప్పుడు people say, Pastor should come and pray. ఆ పాస్టర్ గారు ఒకసారి ప్రార్థన చేస్తారా అంటారు వచ్చి. Correct? They want the pastor to come and pray. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన They చేయాలనుకుంటారు. want them to just finish the religious ritual of reading the word and pray. ఆ వాక్యం చదివి ప్రార్థన చేయడం అనే కార్యాన్ని మామూలుగా But their చేసేస్తారు. belief is not in that. కానీ దానిలో వారి విశ్వాసం లేదు. That's why before the pastor comes, అందుకోసం పాస్టర్ రాకముందు on the slide, అయితే వేరే పక్కన so that చూస్తే the pastor doesn't know, పాస్టర్ తెలియకుండానే they will get their workers to offer a sacrifice of a lamb or a goat or a chook. ఒక గొర్రెనో లేకుంటే మేకనో కోడినో బలించడం కోసం వారు కార్యం చేస్తారు. Come on, talk to me, somebody. They do this, don't they? అలా చేస్తుంటారు. And then before the pastor arrives, అయితే పాస్టర్ అక్కడికి రాక మునిపే they boil the milk and mop it up because they don't want him to see it. ఆయన పాలు పొంగిస్తారు, తర్వాత దాన్ని తూడ్చేస్తారు పాస్టర్ గారు చూడకుండా. Come on, friend, I want to ask you a question. ప్రశ్న అడుగుతున్నాను స్నేహితులారా. Show the boiling milk in this word for me. ఈ వాక్యంలో పాలు పొంగించడం అనే విషయాన్ని Where do చూపించండి. you think this came from? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు? Anything, I don't care what culture, whether east, west, mid east, I don't care. అది ఏ సంస్కృతి నుంచి వచ్చినా కూడా, అది If పాశ్చాత్య it దేశం is వచ్చినా కూడా, not in agreement with God's word, ఆ దేవుని వాక్యానుసారంగా లేకపోతే, and you are doing it because you fear if you don't do, something bad will happen, అది చేయకపోతే ఏమైనా కీడు జరుగుతుందేమో నువ్వు భయపడి or చేస్తున్నట్లయితే, you're doing it to attract good into your house, లేదా ఏదో మేలును ఆకర్షించడం కోసం చేస్తున్నట్లయితే, that means you're double dealing with God. నువ్వు దేవునితో ద్విమనస్కుడై Say, God, ఉన్నావని I love అర్థము. you, but I think this guy seems to have more power than you, so let me please him and also I'll please you. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను చాలా శక్తిమంతుడు కనబడుతున్నాను, ఆయన సంతోషపెడతాను, తర్వాత నిన్ను సంతోషపెడతాను. Talk to me, somebody. When you do this, నువ్వు అలా చేస్తున్నప్పుడు God says, I hate you. నేను ద్వేషిస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. God does. I mean, if you have done it in ignorance, that's different. అజ్ఞానంలో చేస్తే అది వేరే విషయం అండి. Now, from this afternoon, you have no excuse. అయితే ఈ మధ్యాహ్నం నుంచి మీకు సాకులేం లేవు ఇంకా. Are you getting this? And గ్రహిస్తున్నారా? then there are others that will also make a cow walk through the house. అయితే కొంతమంది ఆవును కూడా నడిపిస్తారు ఇంట్లో. I'm not cracking a joke and I'm not trying to make you laugh. నేను నవ్వడం కోసం I'm చెప్పలేదు ఈ telling మాటని. you these things because these are being practiced. ఇవి ఆచారంలో ఉన్నటువంటి విషయాలు. And we need to get out of that. మనం దాంట్లోంచి బయటికి రావాలి. There are others ఇంకొంతమంది that అయితే will consult black magicians. మంత్రగాళ్ళని వారు దర్శిస్తారు. They will consult those people that claim to have some supernatural powers, that they will give them a charm that they have to wear around their wrist or around their neck. అసహజమైనటువంటి శక్తులు గల నాకు నేను చెప్తున్నటువంటి వారి దగ్గర వెళ్తారు, వారు తాయితలు వేస్తారు, వారు మెడ చుట్టూ కట్టుకుంటారు What are వాటిని. you doing? You're worshiping other gods. నువ్వు వేరే దేవుళ్ళని ఆరాధిస్తున్నావు అది I చేయడం said ద్వారా. you're worshiping other gods. మరో దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు అప్పుడు. Now listen to me, church. వినండి సంగమా. When you were born again, నువ్వు తిరిగి you జన్మించినప్పుడు were bought by God with a price. ఒక వెల పెట్టి దేవుని ద్వారా The కొనబడ్డావు. price is the blood of Jesus. యేసుక్రీస్తు రక్తమే వెల He అయ్యున్నది. owns every square inch of you, spirit, soul and body. నీ ప్రాణ ఆత్మ దేహంలో ప్రతి ఇంచును కూడా దేవుడి సొత్తు అయి ఉన్నది. Which means even your forehead. అనగా నీ నొసలు కూడాను. Don't put a mark on that forehead that belongs to some other culture. మరో సంస్కృతి చెందినటువంటి ఆ మత బొట్టును పెట్టుకొనకండి. Come on now, listen to me, church. వినండి సంగమా. It is not worth
playing with God. దేవునితో ఆటలాడడం అంత విలువైనది కాదండి. If you sell yourself completely to God. దేవునికి సమర్పించుకుంటే పూర్తిగా సమర్పించుకోండి. Don't dabble with sin and don't work with other gods. అయితే పాపంతోను మిగతా దేవతలతోను ఆరాధిస్తూ ముందుకు There are వెళ్ళండి. others who get involved with tarot card reading. ఆ కొంతమంది అయితే ఆ కార్డ్ రీడింగ్ అనేటువంటి విషయంలో కూడా ముందుకు God says this వెళ్తుంటారు. is an abomination. అదే జాతకాలు అయితే దేవుడి హేయమైన విషయం అంటున్నారు. And in Isaiah chapter 8 where we read, he says, hey, I'm asking you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను సెలవిస్తున్నారు యెషయా గ్రంథంలో. Should not the people of God seek the Lord? దేవుని ప్రజలు దేవుని దగ్గర విచారణ చేయకూడదా? What is the living seeking among the dead? అయితే మృతుల మధ్య సజీవులు ఏమి వెతుకుతున్నారు? Calamities will plague you. అయితే విమతులు నీతో ఆటలాడుతూ నేను నాశనం చేస్తుంటాయి. Verses 21 and 22 enlist the calamities of those that will worship other gods. మిగతా దేవుళ్ళు ఆరాధిస్తున్నటువంటి వారికి సంబంధించిన ఆపదల గురించి 22వ వచనంలో 29వ వచనంలో చెప్పబడి He ఉన్నది. says, what is the living doing among the dead? ఆ మృతుల మధ్యలో సజీవులు ఏమి చేస్తున్నారు? Let me tell you something. ఒక మాట చెప్పనివ్వండి. The devil never genuinely helps anybody. అయితే అపవాది ఎవరు కూడా యథార్థవంతంగా సహాయం చేసే వ్యక్తి కాదు. He is a hunter of precious destinies. ఆయన యథార్థమైనటువంటి గమ్యాన్ని నాశనం He చేసే has a వ్యక్తి. threefold mission: ఆయనకు 3 రకాల కార్యం to ఉంటుంది. steal, to kill and to destroy. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు forever lover. In the depths of the darkest night, your love shines through, a guiding light. With every heartbeat I feel your grace. In your warm embrace I find my place. Darling, don't cry, don't shed a tear, for I'll be your fortress, I'll always be near. Though storms may rage and oceans may roar, I'll stand by your side forevermore. Through the trials and the tests we face, our love will endure, it cannot be erased. So dry your eyes, my love, and take my hand. Together we'll conquer. ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.